హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో 3, 4, 5 తరగతుల నుంచి ఈవీఎస్ పార్ట్ 1 బిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ రీసెంట్ వీడియోలో 3, 4, 5 తరగతులకు సంబంధించి తెలుగు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అప్లోడ్ అయ్యాయి. అవి చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి. దాని తర్వాత ఈవీఎస్ 3, 4, 5 తరగతుల నుంచి ఈవీఎస్ పార్ట్ 1గా ఇందులో అప్లోడ్ చేశాను. మొత్తం 25 బిట్లు. ఒక బిట్ కూడా వదలొద్దు. చిన్న బిట్లను వదిలేస్తే ఇందులో నుంచే మనం తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకా డిఎస్సి 2024 డిఎస్సి ఎగ్జామ్కి నీ వ్యూహం ఏంటి అనేది ఈ వీడియో చివరిలో చూద్దాం. ముందుగా మనమైతే బిట్లన్నీ చూద్దాం. బిట్లని మీరు చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఎన్ని వచ్చాయో. ఇంకా బిట్లు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బిట్లు చూద్దాం. 1వది, బాబిన్లు క్రింది వానలో ఎవరు ఉపయోగిస్తారు? తాపీ మేస్త్రి, రైతు, వడ్రంగి, దర్జీ. ఆన్సర్ ఆప్షన్ డి, దర్జీ. దర్జీ దగ్గర ఈ బాబిన్లు ఉంటాయి. 2వది, కుమ్మరి చక్రంపై ఉంచిన మెత్తగా ఆయన మట్టితో కుండ రూపంలో మలిచాక తరువాత ఏం చేస్తాడు? కుండలను ముందుగా ఎండలో ఆరబెడతాడు, కుండలను ముందుగా నీడలో ఆరబెడతాడు, ఒక్క చెక్క ముక్కతో సున్నితంగా ఒత్తుతాడు, కొలిమిలో కాల్చుతాడు. ఆన్సర్ ఆప్షన్ సి, ఒక చెక్క ముక్కతో సున్నితంగా ఒత్తుతాడు సరైన ఆకారం వచ్చే వరకు. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి, ఎండలో ఆరబెట్టి, కొలిమిలో కాల్చుతాడు, కుండ రెడీ అవుతుంది. నెక్స్ట్ బిట్ 3వది, మైదాన ప్రాంతంలో ఉపయోగపడని రవాణా సాధనం లేదా వాహనం ఏది? ఎడ్ల బండి, ట్రాక్టర్, టాంగా, సైకిల్. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 1, 3, ఆప్షన్ సి 3, 4, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. ఎందుకంటే పై 4 కూడా మైదాన ప్రాంతాల్లో కూడా ఉపయోగిస్తారు. ఎడ్ల బండి ఉపయోగిస్తారు, ట్రాక్టర్ ఉపయోగిస్తారు, టాంగా అంటే జట్కా బండి ఉపయోగిస్తారు, సైకిల్ కూడా ఉపయోగిస్తారు. సో ఉపయోగపడినదంటూ ఏది ఇందులో లేదు. 4వది, మంచు ప్రాంతాల్లో రవాణా సాధనం జడల బర్రె, డోలీలు, స్లెడ్జ్లు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మంచు ప్రాంతాల్లో జడల బర్రెలు ఉపయోగిస్తారు, డోలీలు ఉపయోగిస్తారు, స్లెడ్జ్లు కూడా ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. 5వది, పుట్టి అనేది క్రింది ఏ మార్గపు ప్రయాణ సాధనం? భూ, వాయు, జల, మంచు. ఆన్సర్ ఆప్షన్ సి జల. జలమార్గంలో ఈ పుట్టీలు మరియు పడవలు అనే రవాణా సాధనాలని ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ 6వది, మన రాష్ట్రంలో వార్వకల్లో విమానాశ్రయం కలదు. అయితే అది ఏ జిల్లాలో ఉంది? కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు. ఆన్సర్ ఆప్షన్ సి కర్నూలు. వార్వకల్లు అనే విమానాశ్రయము కర్నూలు జిల్లాలో ఉంది. 7వది, కృష్ణపట్నంలో ఓడరేవు ఉంది. అయితే ఈ ఓడరేవు ఏ జిల్లాలో ఉంది? విజయనగరం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు. ఆన్సర్ ఆప్షన్ డి నెల్లూరు. నెల్లూరు జిల్లాలో ఈ కృష్ణపట్నం ఓడరేవు అనేది ఉంది. నెక్స్ట్ బిట్ 8వది, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల సంఖ్య ఎంత? 5, 6, 7, 8. ఆన్సర్ ఆప్షన్ సి 7. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు ఉన్నాయి అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్. 9వది, నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రకారం చిత్తూరు జిల్లాతో సరిహద్దును పంచుకోని జిల్లా ఏది? తిరుపతి, కడప, శ్రీ సత్యసాయి, బి మరియు సి. ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి. కడప, శ్రీ సత్యసాయి ఈ 2 జిల్లాలు కూడా చిత్తూరుతో సరిహద్దును పంచుకోవు. 10వది, మోదుకొండమ్మ తల్లి జాతర ఏ ప్రాంతంలో గిరిజనులు జరుపుతారు? ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాంధ్ర. మోదుకొండమ్మ తల్లి జాతర ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు గిరిజనులు జరుపుతారు. 11వది, ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. చంద్రగిరి కోట, సిద్ధవటం కోట, కొండపల్లి కోట, బొబ్బిలి కోట. ఆన్సర్ ఆప్షన్ బి సిద్ధవటం కోట. దీన్ని దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడ ప్రజలు భావిస్తారు. 12వది, ఈ కోటలో రాజమహల్, రాణిమహల్లు చెక్కు చెదరకుండా 300 ఏళ్లుగా అలాగే ఉన్నాయి. చంద్రగిరి కోట, సిద్ధవటం కోట, కొండపల్లి కోట, బొబ్బిలి కోట. ఆన్సర్ ఆప్షన్ ఏ చంద్రగిరి కోట. ఈ చంద్రగిరి కోటలో రాణిమహల్, రాజమహల్ ఇలా 2 ఉన్నాయి. అవి 300 ఏళ్ళుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. 13వది, సిద్ధవటం కోట ఎన్ని ఎకరాల్లో క్రీస్తు శకం 1303లో కట్టారు? 3, 30, 300, 400. ఆన్సర్ ఆప్షన్ బి 30 ఎకరాల్లో. 30 ఎకరాలు. 14వది, ఐఎస్ఆర్ఓ ఇస్రోలో ఎస్ అంటే స్పేస్, శాటిలైట్, సౌండ్, సతీష్ ధావన్. ఆన్సర్ ఆప్షన్ ఏ స్పేస్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 15వది, మోటుపల్లి పోర్టు ఏ జిల్లాలో కలదు? కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల. ఆన్సర్ ఆప్షన్ సి ప్రకాశం. మోటుపల్లి పోర్ట్ అనేది ప్రకాశం జిల్లాలో ఉంది. 16వది, అమరావతి స్తూపం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు. ఆన్సర్ ఆప్షన్ డి పల్నాడు.
పల్నాడు జిల్లాలో ప్రస్తుతం అమరావతి స్తూపం ఉంది కొత్త జిల్లాల ప్రకారం. 17వది ఎన్టీఆర్ జిల్లాలో గల కొండపల్లి కోటను ఏ సంవత్సరంలో కొండవీడి రెడ్డి రాజులు ఆక్రమించారు? 1570, 1370, 1470, 1270. ఆన్సర్ ఆప్షన్ బి 1370. కొండపల్లి కోటను కొండవీడి రెడ్డి రాజులు ఆక్రమించారు 1370లో. 18వది అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఏ సరస్సుకు దగ్గరలో ఉంది? చిలకా సరస్సు, పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు, ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ సి కొల్లేరు సరస్సు దీనికి దగ్గరలో ఉంది. 19వది భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో ఎన్నవ పెద్దది కోరింగ? 1వ, 2వ, 3వ, 4వ. ఆన్సర్ ఆప్షన్ బి 2వ. కోరింగ అనేది భారతదేశంలోనే 2వ అతిపెద్ద మడ అడవులుగా పేరు తెచ్చింది. 20వది తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కర్నూలు. ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీకాకుళం. నీలాపురము మరియు తేలుకుంచి ఈ రెండు కూడా శ్రీకాకుళంలోనే ఉన్నాయి. 21వది ప్రస్తుతం మన దేశంలో గల కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? 7, 8, 9, 10. ఆన్సర్ ఆప్షన్ సి 9. ప్రస్తుతం 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 22వది నేపాల్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం? బీహార్, జార్ఖండ్, సిక్కిం, ఉత్తరాఖండ్. ఆన్సర్ ఆప్షన్ బి జార్ఖండ్. ఈ జార్ఖండ్ నేపాల్తో సరిహద్దు పంచుకోదు. 23వది క్రింది వానిలో మధ్యప్రదేశ్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం ఏది? తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ. తెలంగాణ అనేది మధ్యప్రదేశ్తో సరిహద్దు పంచుకోదు, మహారాష్ట్రతో పంచుకుంటుంది. నెక్స్ట్ బిట్ 24వది కొల్లేరు సరస్సు విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు? 637, 763, 673, 736. ఆన్సర్ ఆప్షన్ సి 673. కొల్లేరు సరస్సు యొక్క విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. 25వది కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కాకినాడ. ఆన్సర్ ఆప్షన్ డి కాకినాడ. కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కాకినాడ జిల్లాలో ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈవీఎస్ పార్ట్ 1 3, 4, 5 తరగతుల నుంచి ఈ 25 బిట్లు ఇవ్వడం జరిగింది. ఇవి మీరు చేసి ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈవీఎస్ పార్ట్ 2 కూడా ఉంటుంది. 3, 4, 5 తరగతులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పెద్ద క్లాస్ షెడ్యూల్ వేసుకుంటూ ఆ షెడ్యూల్కి అనుగుణంగా బిట్లు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా డిఎస్సి ఎగ్జామ్కి నీ వ్యూహం ఏంటి? ప్రతి ఒక్కరూ స్ట్రాటజీ యూజ్ చేస్తారు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? సాధారణంగా డిఎస్సికి చదువుతూ ఉంటే మనకి 2 రకాల భయాలు ఉంటాయి. ఒకటి సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఎప్పుడు అవుతుందని. ఇంకోవైపు అయిపోయిందంతా రివిజన్ చేయగలమా, లేకపోతే అయిపోయిందంతా గుర్తుందా, ఎగ్జామ్లో మనం అటెంప్ట్ చేయగలమా, ఇలాంటి 2 భయాలు మనకు ఉంటాయి. ఈ రెండింటిని జయిస్తే నీ డిఎస్సి ఎగ్జామ్ యొక్క వ్యూహం ఫలించినట్టే. ఎప్పుడు భయపడకూడదు. సిలబస్ని మనం కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతవరకు అయిందో దాన్ని ఒకవైపు రివిజన్ చేస్తూ మరొక వైపు కొత్తది స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తూ ఉంటే కొత్తది అవుతూ ఉంటుంది, అయిపోయింది కూడా రివిజన్ అవుతూ ఉంటుంది. అలా మనం సిలబస్ని కంప్లీట్ చేసుకున్న వ్యూహంతో ముందుకెళ్తే ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో 3, 4, 5 తరగతుల నుంచి ఈవీఎస్ పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.